హలో వెల్కమ్ టు ఎక్స్ప్లెయినర్. తమిళనాడు స్పెషల్ ఎక్స్ప్లెయినర్గా దీన్ని చూడాలి. తమిళనాట ద్రవిడ రాజకీయ కోటలను బద్దలు కొడుతూ ఓ సరికొత్త పొలిటికల్ ఈక్వేషన్స్కు తెరతీశాడు తలపతి విజయ్. ఉవ్వెత్తులు లేచిన ఆ తుఫాన్ పేరు విజయ్. తమిళనాడులో డెకేడ్స్గా పాతుకుపోయిన సంప్రదాయ పార్టీలను మట్టి కరిపించడం విజయ్కు ఎలా సాధ్యమైంది? ఒక్కసారి ప్రీటెక్స్ చూసుకుంటే కనుక ఇది ఒపీనియన్ పోల్స్ కంటే ముందు ఎన్డీఏ ఏ రకంగా విజయ్ని ఆకర్షించడానికి ట్రై చేసింది, పార్టీలోకి తీసుకోవడానికి ట్రై చేసింది, కలిసి పోటీ చేయడానికి ట్రై చేసింది, ఇదంతా గతం. అయితే ఈ ప్రయత్నాల్లో పవన్ కళ్యాణ్ని సైతం ఎన్డీఏ అంటే బీజేపీ కూటమి తమిళనాడుకు పంపింది అని ఒక ఇది కూడా మనం చూసాం. అయితే ఆబ్వియస్గా దాన్ని పవన్ కళ్యాణ్ ఖండించాడు. ఎందుకంటే రాజకీయ నాయకుల వాస్తవాలు అన్నీ చెప్పిన దాఖలాలు మనకి ఉండవు కాబట్టి. అయితే విజయ్కి అతని హితబోధ చేసింది ఏంటంటే, సినిమా గ్లామర్ వేరు, రాజకీయాల్లో ఈ గ్లామర్ని ఓట్లుగా మార్చుకోవటం వేరు, అది నాకు అనుభవంతో వచ్చిన ఒక పాఠం, అందుకే నేను నీకు చెబుతున్నానంటూ విజయ్కి హితబోధ చేసినట్టుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అది వాస్తవా కాదా, దీన్ని ఆథెంటికేట్ ఎవరైనా చేయాలనేది మాత్రం ఇప్పటికీ మన దగ్గర ఇది లేదు కాబట్టి ఆ సోర్స్ లేదు. బట్ డెఫినెట్గా ఇదైతే చాలా గట్టిగా వినిపించింది. అయితే విజయ్ ఆ మాట పట్టించుకోలేదు. ఏదైనా సరే సింగిల్గా వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. సో నేషనల్ పార్టీస్కి వేరుగా ద్రవిడ రాజకీయాలకు భిన్నంగా తన సొంత ఎజెండాని, తన ఫిలాసఫీతోటే ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఈ ఎలక్షన్స్లో కూడా క్యాంపెయినింగ్ చేశారు. సినీ గ్లామర్ ఒకటేనా, లేదా ఇంకా ఏ అంశాలు విజయ్ను గెలుపు తీరాలకు చేర్చాయి? పార్టీ సంస్థాగత నిర్మాణం లేదు, ఇదొక కారణంగా చెప్పే ఎగ్జిట్ పోల్స్ అవ్వచ్చు, ఒపీనియన్ పోల్స్ అవ్వచ్చు. సంస్థాగత నిర్మాణం లేదు, అలాగే క్యాడర్ లేదు. సో ఆర్గనైజేషన్ పవర్ లేనిదే, లేదంటే ఒక బలమైన కాజ్ లేనిదే రెండు పార్టీల బలాల మధ్య నిల్చోవటం సాధ్యం కాదు అనేది చాలా ఒపీనియన్ పోల్స్ చెప్పాయి. గతంలో రాజకీయాలు చేసిన అనుభవం లేదు, అయినా ఒక్కడిగా వచ్చిన విజయ్ ప్రభంజనమే సృష్టించాడు. ఇది రిజల్ట్. ఇంతకీ విజయ్ సక్సెస్ వెనుక పనిచేసిన ఒక 10 కారణాలేంటో ఒకసారి చూద్దాం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ దోస్ 10 రీజన్స్. ఒకసారి బిగ్ స్క్రీన్ మీద చూసే ప్రయత్నం చేద్దాం. విజయ్ గెలుపు వెనక 10 కారణాలు. సింహం సింగిల్గా వస్తుందంటూ ఒంటరిగానే బరిలోకి. సో చాలా నేషనల్ పార్టీలతో సహా చాలా పార్టీలు విజయ్ని తమ పార్టీతో కలవాలని లేదా కలిసి పోటీ చేయాలని ఎంతో ప్రయత్నాలు చేశాయి. అయితే మొదటి నుంచి కూడా ఒంటరి పోరాటానికే మొగ్గు చూపారు తలపతి విజయ్. తనను చూసే ఓటేయాలంటూ చాలా ధాటిగా ప్రచారం చేశారు. ఇక్కడ ఏఐ క్రియేట్ చేసిన హోలోగ్రామ్ టెక్నాలజీ కూడా వాడారు. సో ఆ రకంగా ఆయన రాష్ట్రం మొత్తం కూడా సుడిగాలి పర్యటనలు చేశారని చెప్పాలి. ఇక్కడ ఒక పోలిక కూడా ఖచ్చితంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇది 1 కాదు 2 కాదు దాదాపు 4 ఎన్నికల్లో యావత్ భారతదేశంలో సింగిల్గా ఎన్నికలకి వెళ్ళిన ఒకే ఒక్క లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైట్, ఎన్ని పార్టీలు ఆయనతో కలవాలని ప్రయత్నించినా ఆయన సింగిల్గా వెళ్ళడానికి మొగ్గు చూపారు. ఒక సక్సెస్ అయ్యి సీఎంగా కూడా ఆ విజయం సాధించిన విషయం మనకి తెలిసిందే. అది ఆంధ్రప్రదేశ్ చరిత్ర. అయితే దానికి సిమిలర్గా ఐడెంటికల్గా తను మొదటి నుంచి ఒంటరి పోరాటానికే మొగ్గు చూపారు విజయ్. అభ్యర్థుల్లో చాలామంది కూడా కొత్త వాళ్లే. సో ఎవరో కూడా తెలియదు అభ్యర్థులు ఎవరని చూడకుండా ఓటర్లందరూ విజయ్ మోహన్ చూసే ఓటేసిన పరిస్థితి మనకి ఎన్నికల్లో కనిపించింది. రైట్, నెంబర్ 2 రెండో రీజన్ చూద్దాం. రైట్, బలమైన ప్రత్యామ్నాయంగా కనిపించారు తమిళనాడులో. మనం చూస్తున్నాం. సో డికేడ్స్గా ఇక్కడ ద్రవిడ రాజకీయాలతో విసిగిపోయిన తమిళ ఓటర్లు ఒక ప్రత్యామ్నాయం కోసం ఎప్పుడు ఎదురు చూస్తున్నారు. అయితే ఏడీఎంకే లేకపోతే డిఎంకే 2 పార్టీలో ఉన్న తమిళనాడులో 2 కూడా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక ద్రవిడియన్ పాలిటిక్సే వీళ్ళు నడిపారు. అప్పటి పెరియార్ నుంచి అన్నాదురై, ఆ తర్వాత ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, వీళ్ళందరూ కూడా సంప్రదాయ పార్టీలకు భిన్నంగా ఆల్టర్నేట్ ఫోర్స్గా వచ్చాడు విజయ్. 54 ఏళ్ళు 76 ఏళ్ల అనుభవం ఉన్న పార్టీలను మట్టి కరిపించారు. ఇక పొత్తుల జోలికి వెళ్ళకపోవడంతో జనం విశ్వాసాన్ని చూడగొన్నారు. రైట్, గెలుచుకున్నారని చెప్పాలి. సో పొత్తులకు వెళ్ళడం లేదంటే నేషనల్ పార్టీస్ పంచన చేరటం, దీంతోటే ఇలాంటి రాజకీయాలతోటే విసిగిపోయిన తమిళ ఓటర్లు విజయ్ కొత్త పందాన్ని ఎంచుకోవడంతో ఆయనకి డెఫినెట్గా ఆకర్షితులయ్యారు. ఇది చాలా ప్రధానమైన రీజన్గా కూడా చెప్పాలి. ఇక రాజకీయాలకు కొత్త క్లీన్ ఇమేజ్. చాలామంది చెప్తుంటారు రాజకీయాలకి కొత్త విజయ్, లేదంటే పలానా వాళ్ళు కొత్త రాజకీయాలకు, వీళ్ళకి ఎలాంటి అనుభవం లేదు, ఏ విధంగా వీళ్ళు పరిపాలిస్తారు అనే ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడూ ఉంటుంది. బట్ విజయ్ విషయంలో ఇదే ప్లస్ అయింది అని చెప్పాలి. రాజకీయాలకు పూర్తిగా జనం రాజకీయాలకు పూర్తిగా కొత్త కాబట్టే జనం ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అని ఆలోచించినట్టుగా ఈ రిజల్ట్స్ని మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంది. రైట్, ఇక ప్రజాకర్షక పథకాలతో ఓటర్లను తన వైపుకు తిప్పుకున్నారు. బికాజ్ హ్యాస్ గాట్ అ క్లీన్ స్లేట్. రైట్, సో ఎలాంటి
అనుభవం లేదు అనేది ఒకవైపు అది డిసడ్వాంటేజ్గా చూడాలి అనుకుంటే కనుక రాజకీయ పార్టీలు అదే అడ్వాంటేజ్గా ఓటర్లు విజయ్ని చూశారని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇక ఫోర్త్ రీజన్, టాప్ హీరోగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా విజయ్ సుపరిచితులు. ఒక దశలో మొత్తం యావత్ భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే సూపర్ స్టార్గా కూడా విజయ్కి పేరుంది. సినీ హీరోగా తమిళనాడులో సూపర్ క్రేజ్. రజనీకాంత్కి ఏ రకమైన క్రేజ్ ఉందో ఒక దశలో రజనీకాంత్ని మించిపోయేంత క్రేజ్ విజయ్కి ఉంది అనేది, ముఖ్యంగా యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగా విజయ్కి ఉంటుంది అనేది అది మరోసారి కేవలం తెరకి లేదంటే సినిమా స్క్రీన్కి ఆ గ్లామర్కే కాదు, రాజకీయాల్లో కూడా అది పనిచేస్తుందని నిరూపించారు విజయ్. రైట్, అభిమానాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో సక్సెస్ ఇక్కడ చాలా కీన్గా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అప్పటి ఎంజీఆర్ అలాగే జయలలిత వీళ్ళ తర్వాత తమిళనాట రాజకీయాలు చూసుకుంటే కనుక చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు. రైట్, వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అవుదామనో లేకపోతే ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఎదుగుదామని వచ్చిన వాళ్ళే. ఒక విజయకాంత్ తీసుకున్నా, శరత్ కుమార్ తీసుకున్నా చాలామంది వచ్చారు, కానీ వాళ్ళంతా కూడా నిలవలేకపోయారు. కేవలం 1-2 సీట్లకి లేదంటే వేరే పార్టీలకి మద్దతు ఇవ్వడానికి మాత్రమే వాళ్ళ గ్లామర్ ఉపయోగపడింది. బట్ దానికి భిన్నంగా విజయ్ ఉన్న ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే అతని గ్లామర్ మాత్రం తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టిందని చెప్పాలి. ఇక ప్రజాకర్షక పథకాలతో మేనిఫెస్టో. రైట్, సో ఈ మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్ళలేదు, పెద్దగా విజయ్ దాన్ని ప్రచారం చేయలేదు అని కూడా చాలామంది విమర్శించారు. మార్పు నినాదంతో యువతను ముఖ్యంగా ఆకట్టుకున్నారు విజయ్, అదొక ప్రధాన కారణం. ఇక గ్రాడ్యుయేట్స్ అయిన యువతకు నిరుద్యోగ భృతి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ తమిళ్ పాలిటిక్స్. అలాగే పిల్లల చదువుకు ఆర్థిక సాయం, ముఖ్యంగా ఈ నిరుద్యోగులకి ఉద్యోగాల క్రియేషన్, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఏదైతే ఉంటుందో అదొకటి. అలాగే ఎడ్యుకేషన్లో ఈక్వల్ ఆపర్చునిటీ అనేది చాలా జనాల్లోకి వెళ్ళింది. బికాజ్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ తమిళనాడు ఓటర్లు చాలా సెన్సిబుల్గా ఆలోచిస్తారు. సో అదే ఇక్కడ ఖచ్చితంగా ప్రస్ఫుటమైంది. రైట్, ద నెక్స్ట్ రీజన్ చూద్దాం. సో రీజన్ నెంబర్ 6, మహిళలంతా ఏకపక్షంగా మద్దతు పలికారు. రైట్, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఆర్థిక సాయం. రైట్, ఇవన్నీ వెల్ఫేర్ స్కీమ్స్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆడబిడ్డల పెళ్లికి 8 గ్రాముల బంగారం పట్టించారు. అఫ్కోర్స్ ఇవి అన్ని పార్టీలు తమిళనాడు మనం చూస్తూ ఉంటాం. ఎవరు వచ్చినా కానీ ఫ్రీబీస్ ఇస్తారు అనేది మనకు తెలిసిన విషయమే. ల్యాప్టాప్స్ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం, సైకిల్ ఇచ్చిన పరిస్థితి చూసాం. ఇవన్నీ కూడా తమిళనాడు కొత్త కాదు. బట్ విజయ్ కొత్త, విజయ్ చెబుతున్న మాట కొత్త, ఆయన మీద ఉన్న నమ్మకం కొత్త, అది చాలా గట్టిగా ఉందనేది ఖచ్చితంగా చెప్పాలి. ఏడాదికి ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్లు విజయ్ అనౌన్స్ చేయడంతో ఇలాంటి పథకాలకు కూడా ప్రజలు ఖచ్చితంగా ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు అండ్ యూత్ విషయం నేను ఇంతకుముందే చెప్పాను. ఇక 7th రీజన్, కేసులు ఆంక్షల సంఖ్యలను తెంచుకుని విజయం సాధించాడు. నిజంగా ఈ విజయం అంత ఈజీగా వచ్చింది కాదు విజయ్కి. అతను పార్టీ పెట్టిన వెంటనే కరూరులో మొదటి సమావేశంలోనే బహిరంగ సభలో దాదాపు 41 మంది ప్రాణాలు కోల్పోవడం ఆ తొక్కిస్లాట్లో, దాన్ని విజయ్ని కారణంగా చూపిస్తూ సిబిఐ పలుమార్లు ఆయన ఢిల్లీకి పిలిపించడం, ఎంక్వైరీ చేయడం, ఇవన్నీ కూడా తమిళ ఓటర్లు చూస్తూనే ఉన్నారు. తొలి బహిరంగ సభలోనే జరిగింది ఇది. 40 మంది చనిపోయారు దాంట్లో. ఇక భార్యతో విభేదాలు, హీరోయిన్ త్రిషతో సంబంధాలపై రూమర్లను జనం పట్టించుకోలేదు. బికాజ్ ఈ వాజ్ వెరీ హానెస్ట్. ఏది కూడా దాచడానికో లేకపోతే దాన్ని మ్యానిపులేట్ చేసి ఇంకో రకంగా పెయింట్ చేయడానికో విజయ్ ప్రయత్నించలేదు. ఉన్నది ఉన్నట్టుగా, మీరంతా దాన్ని పట్టించుకోవద్దు, అది నా పర్సనల్ మ్యాటర్, అది నేను చూసుకుంటాను. రాజకీయం అలాగే ప్రస్తుతం తమిళనాడు పరిస్థితిని దీన్ని చక్కదిద్దడం ఎలా అనేది మాత్రమే మీరు ఆలోచించండి అంటూ అతని ఇచ్చిన స్లోగన్ నిజంగా జనాల్లోకి వెళ్ళింది. అతని హానెస్టీని ప్రజలు గుర్తించారు, ముఖ్యంగా మహిళలు. ఇక విజయ్ ప్రచారానికి అడుగడుగున అడ్డంకులు అయినా ఆదరించారు ఓటర్లు. రైట్, అతని భార్య సైతం డైరెక్ట్ ఒకటి ఇదే అదనుగా తమ విడాకుల అంశాన్ని, ఆస్తి కావాలంటూ కూడా కోర్టుకెక్కిన పరిస్థితిని మనం చూసాం. సొంత కొడుకు కూడా అతన్ని సోషల్ మీడియాలో అన్ఫాలో చేయడం కూడా మనం చూసాం. ఇవన్నీ అతనికి ప్రతికూలంగా మారతాయా అనే ఒక క్వశ్చన్ మార్క్కి ఆన్సర్గా ప్రస్తుతం రిజల్ట్స్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక 8th రీజన్, అధికార డిఎంకే 10 ఏళ్ల పాలనపై తీవ్ర ప్రజా వ్యతిరేకత, ముఖ్యంగా కరప్షన్. వరుసగా 2 సార్లు సీఎంగా స్టాలిన్ ప్రభుత్వ పాలనపై జనంలో అసహనం. ఎందుకంటే తమిళ్ పాలిటిక్స్ చూసుకుంటే కనుక ఏ ఒక్క పార్టీని కన్సిక్యూటివ్ సెకండ్ టైం ఎన్నుకునే దాఖలాలు చాలా చాలా తక్కువనే చెప్పాలి. చాలా డైనమిక్గా ఉంటాయి తమిళనాడు పాలిటిక్స్. ఒకసారి ఏఐడిఎంకేకి, మరోసారి డిఎంకేకి మార్చి అధికారం ఇచ్చిన దాఖలాలు మనం గతంలో చూసాం. అలాంటిది 2 సార్లు డిఎంకే పరిపాలనపై తీవ్ర అసంతృప్తి అయితే నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు ఒకవైపైతే టీవీకేని విజయ్ బలాన్ని అంచనా వేయటంలో డిఎంకే విఫలమైంది. రైట్, సినీ గ్లామర్ ఎన్నిసార్లు చూడలేదు మనం. సో అది గ్లామర్కే పరిమితం, అది ఓట్స్గా మార్చుకోవడంలో అంత ఈజీ కాదు, అది అంత సులభం కాదు అని భావించిన డిఎంకేకి నిజంగా చుక్కెదురైందని చెప్పాలి. ఇంకా 9th రీజన్, విజయ్కి కలిసి వచ్చిన డిఎంకే కూటమిలో లుకలుకలు.
ఒకసారి చూస్తే కూటమిలో వీసీకే ఉంది, వామపక్షాలతో ఏదైతే ఈ కోఆర్డినేషన్ ఉంది, సమన్వయంలో ఉంది, దాంట్లో లోపం కనిపించింది. అలాగే ప్రచారంలో నిర్మాణాత్మకంగా పని చేయని పార్టీలు, ఎందుకంటే ఇది ఒక రకమైన ఓవర్ కాన్ఫిడెన్స్గా అయితే ఖచ్చితంగా చెప్పాలి. తిరిగి అధికారంలోకి వస్తామని అతి నమ్మకం డిఎంకేని ఖచ్చితంగా దెబ్బతీసింది అని చెప్పక తప్పదు. రైట్. సో ఫైనల్గా 10th రీజన్ చూద్దాం. రైట్. సోషల్ మీడియాలో దూకుడుగా ప్రచారం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏఐ క్రియేటెడ్ హాలోగ్రామ్ టెక్నాలజీని కూడా విజయ్ దీంట్లో వాడడం కనిపించింది. సో అభ్యర్థి ఎవరున్నా సరే పక్కన విజయ్ స్వయంగా ఉన్నట్టుగా ఇది ఒక ఏఐని కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కూడా విజయ్ ముందున్నాడు. ఈ ప్రచారంలో కొత్త పార్టీ అయినా సరికొత్త వ్యూహాలు, అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రచారం, తక్కువ సమయంలో యువతకు మహిళలకు టీవీకే దగ్గరైంది. అఫ్ కోర్స్ దట్ ఈజ్ అ సూపర్ స్టార్. సో అటు మహిళలు కావచ్చు, ఇటు పురుషులు కావచ్చు, అలాగే ఏ కులాలు ఏ మతాలకు చందని వాడిగా విజయ్ ఒక పేరు సంపాదించుకున్నాడు. అండ్ హీ డజంట్ బిలాంగ్ టు ఎనీ కాస్ట్ ఆర్ ఎనీ రిలీజన్ అనేది మాత్రం ఖచ్చితంగా జనాలకు తీసుకెళ్ళాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. సో విజయ్ని స్కూల్లో చేర్పించేటప్పుడు అతని ఫాదర్ని అఫ్ కోర్స్ స్కూల్లో అడుగుతారు మీరు ఏ కాస్ట్ ఆర్ ఎన్ రిలీజన్ అని. సో హీ జస్ట్ మెన్షన్ దేర్ యాజ్ తమిళియన్ అనేది మనకి చాలా సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్. దట్ మీన్స్ సో అతను ఒక కొత్త రాజకీయ పందాకి ఈరోజు ఏదో రాజకీయాల్లోకి వచ్చాడని, ఇది ద్రవిడ రాజకీయాలకు చెక్ పెట్టడానికే ఇది ఒక కొత్త పందాన్ని ఎంచుకున్నాడని అనుకోనక్కర్లేదు. అది వాళ్ళ సిద్ధాంతంగా మనం ఖచ్చితంగా భావించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా ఇదే చెప్తుంది. ఫైనల్గా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ కూటమిలోని అధికారంలో ఉన్న టీడీపీని కూడా ఉపయోగించింది ఎన్డీఏ. ఇక్కడికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇలాగ స్టాల్ వార్డ్స్ అందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తమిళనాడులో తెలుగు వాళ్ళు సంఖ్య దగ్గర 50 లక్షలకు పైగా ఉంటుందనేది ఒక అంచనా. అయితే దాంట్లో మా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ప్రధానంగా భూమిక పోషిస్తారు అనే అపోహ చంద్రబాబు నాయుడులో ఉంది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ని ముందు విజయ్కి హితబోధ చేయడానికి పంపించినట్టుగానే ప్రచారంలో చంద్రబాబు నాయుడు కూడా వాడారు. ఆయన కూడా చాలా ఫోర్స్ఫుల్గా వెళ్ళారు. అలాగే విజయ్కి వ్యతిరేకంగా ప్రచారం కూడా ఖచ్చితంగా చేశారు. దీనికి కాంట్రరీగా ఒక అద్భుతమైన ఘట్టం జరిగిందని చెప్పాలి. ఇది ప్రజలందరూ కూడా చూశారు. దాదాపు 22 నుంచి 23 నియోజకవర్గాల్లో విజయ్ ప్రచార సభలో పాల్గొంటున్నప్పుడు అక్కడికి వచ్చిన ప్రజలు, విజయ్ ప్రచార సభలకి వచ్చిన ప్రజలందరూ కూడా అతనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోని, చాలా పెద్ద ఫోటోని విజయ్ చేతికి అందించడం జరిగింది. వాట్ ఇట్ ట్రాన్స్లేట్స్, మేమంతా జగన్ ఆర్మీ, మేము జగన్ మనుషులం, ఈ ఎన్నికల్లో మేము మీతో ఉంటాం అని చెప్పినట్టు కాదా? ఖచ్చితంగా విజయ్ ఆ ఫోటోని జనాలందరికీ చూపిస్తూ మేము ఒకటే అని చెప్పినట్టు కాదా? ఇది ఎవరో బయటకు వచ్చి చెప్పనక్కర్లేదు. ఖచ్చితంగా జనాల్లోంచి వచ్చిన ఒక భావన, వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళ పనిలో వాళ్ళు చేసిన ఈ ఫోటో అందించడంలో వాళ్ళు అయితే క్లియర్ కట్గా చెప్పారు. దాన్ని విజయ్ జనాలకి మళ్ళీ చూపించడంతో ఖచ్చితంగా ఆ మద్దతు నాకు కావాలి అని చెప్పినట్టు కాదా అనే ప్రశ్నకి సమాధానం ఖచ్చితంగా ఈ రిజల్ట్స్ అని చెప్పక తప్పదు. ఇది చాలామంది భావించవచ్చు అక్కడ ఉన్న విక్టరీని వీళ్ళు క్రెడిట్లో వేసుకుంటున్నారు అని, కానీ వాస్తవాలు ప్రజలందరికీ తెలుసు. రైట్. ఆ ఫోటో ఇవ్వాల్సిన అవసరం అక్కడ ఎవరికీ ఉండదు, ఇచ్చినా అది తీసుకోవాల్సిన అవసరం కూడా విజయ్కి ఉండదు. కానీ ఇది జరిగింది. ఖచ్చితంగా ఆ ఫోటోని చూపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం యావత్ భారతదేశంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్థానాన్ని అడ్మైర్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ తమిళనాట, ఆంధ్రప్రదేశ్ ఈ బార్డర్ ఏరియాలో చూసుకుంటే కనుక ఇక్కడి వాళ్ళు అక్కడ, లేదంటే తమిళ ప్రజలు ఇక్కడ బార్డర్ ఏరియాలో ఉండేది కూడా మనకి కొత్త కాదు. సో వాళ్ళందరూ కూడా ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ ఉన్నారో, అతన్ని అభిమానించే వాళ్ళు ఉన్నారో తమిళనాడులో కూడా లేకపోలేరు. ఈ రకంగా సో చంద్రబాబు నాయుడు ఏ రకంగా మా వర్గం వాళ్ళు, మా సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారని అపోహపడ్డారో, అవతలి వాళ్ళకి కూడా ఒక బలం ఉంటుంది. ఆ బలం అలాంటిది కాదు, అవసరమైతే అధికారాన్ని తీసుకెళ్లి చేతిలో పెట్టేంత దమ్ము ధైర్యం ఉంటుంది అనేది కూడా ఖచ్చితంగా తెలియాలి. ఇప్పుడు తెలిసిందనే మాత్రం నిర్మోహమాటంగా చెప్తున్నాం. దట్స్ ఆల్ అబౌట్ ద ఎక్స్ప్లెయినర్ ఫర్ టుడే. విజయానికి 10 కారణాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.